ఎవరిదైతే పెనుగులాడుతున్నా ఆ దూత లేకపోతే దేవుడు యాకోబుని ఒక్కటేసాడు అతను తొడ మీద, రాబిరా. పెనుగులాడుతా తొడ మీద ఒకటేసాడంట. ఎందుకు? దేవుడు మానవుడితో పోరాడటం అసాధ్యమా అండి? మానవుడు దేవుణ్ణి గెలవగలడా? మానవుడు నిజంగా దేవుణ్ణి గెలిచేస్తాడా? అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు దేవుడిని, నేను మానవుని పెట్టుకోదాం. ఒక అండర్స్టాండింగ్. గొప్ప ఏం లేదయ్యా, ఇద్దరు పనికి వల్ల ఉండే ఆయన కృపను బట్టే. కమాన్, పెరిగాడు. ఈయన పెరుగులాట ఏంటి తెలుసా? నేను పోతానండి. నా పెరుగులాట ఏంటి తెలుసా? నువ్వు పోకూడదండి. పోతాను చూడు. లేదు నువ్వు పోకూడదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తానే కానీ నువ్వు పోతాను లేదు. ఈయనకి అంతా శక్తి ఉంది ఒక్క నిమిషంలో పోతానికి. ఈయనకి అంతా శక్తి ఉంది. దేవుడు, మానవుడు ఎప్పుడన్నా దేవుడిని ఓడించగలడా అండి? ఇంపాసిబుల్. కానీ ఈయన దేవుడు చూస్తున్నాడు ఏంటంటే, ఎంత ఈయనకి కావాలి, ఈయనకి ఎంత నా సహాయం కావాలి. వాట్ డస్ హీ రియలీ వాంట్ ఫ్రమ్ మీ? ఏదో కొంచెం ఇట్లాంటి వెళ్ళిపోతాడా? నేను అమ్మనంటే వెళ్ళిపోతాడా? ఈరోజు చాలామంది అంటే దేవుని సన్నిధిలోకి వచ్చి టైం అయిపోయింది వెళ్ళిపోతా అంతే. చాలామంది ప్రార్థనలు అలాగే ఉండే, సత్యం ఇది. చాలామంది దేవుడితో పోరాడతా వెళ్ళిపోతా, వెళ్ళరా రేపు చూద్దాం. నో, ఈయనైతే నేను విడిచిపెట్టను. నువ్వు పోతానికి లేదు, నువ్వు ఎక్కడికి పోతానికి లేదు. ఆ దూతంతో ఒక్క దెబ్బేసిందంత. నేను అనుకుంటాను ఇక్కడ లాగుతా ఉంటే ఊరకొక దెబ్బ వేసిన దెబ్బకి, అబ్బా పడ్డ దెబ్బకి నేను వదలను. నేను కుంటున్నా కూడా నేను వదలను అయ్యా. హోషేలో రాయబడుతుంది ఏంటి తెలుసా అండి? యాకోబు దేవునితో పెనుగులాడుతున్నాడని మనం ఇక్కడ చెప్తున్నాం, కానీ మనం ఏదో బాడీ బిల్డర్ లాగా పెనుగులాడుతూ ఉంటాం. రా, అవ్వలేదు నా పని. చిన్న పిల్లలు ఉంటారు చూడండి, కొంతమంది తల్లిదండ్రుల దగ్గర నాకు కావాలి, నాకు రావాల్సిందే, నేను రాను. స్కూల్కి వెళ్ళి మొదటి రోజు చూడండి, నేను రాను, అమ్మ రాంటే నేను రాను, కొట్టి ఈడ్చుకుని వెళ్తారు. చూసారు ఎప్పుడన్నా? యాకోబు దేవుడి దగ్గర నుంచి దెబ్బ పడిన తర్వాత కూడా ఆయన కుంటుతూనే ఏడుస్తున్నాడంట. హోషేలో రాయబడుతుంటే ఆయన కేవలం పెనుగులాడటం మాత్రమే కాదు, ఆయన ఏడుస్తూ పెనుగులాడాడంట. అర్థమవుతుంది ఈ మాట? ఇప్పుడు నేను కొంచెం పెనుగులాడితే నాకు ఆయాసం వస్తుంది. రాత్రి అంతా పెనుగులాట. కానీ అదే సమయంలో ఆయన పెనుగులాట ఏం తెలుసా? నువ్వు కొట్టు, నువ్వు నన్ను చెప్పు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తానే కానీ నువ్వు నా దగ్గర నుంచి పోతాను లేదు. రాత్రంతా పెనుగులాడాడంట. యు బ్లెస్ మీ, నన్ను ఇట్లా విడిచిపెట్టద్దు. నాకు ఈ జీవితం చాలు, ఈ కష్టం చాలు, ఈ నష్టం చాలు, ఈ ఏడుపు చాలు, ఈ భయం చాలు. నేను ఇంక ఎవరి దగ్గర ఏడవలేను. నువ్వే నాకు దిక్కు. నువ్వు నన్ను కొట్టు, నన్ను చంపు. నువ్వు చంపకపోతే రేపు మా అన్న చంపేస్తాను నన్ను. నువ్వు నన్ను ఆశీర్వదించు. థ్యాంక్ యూ రవి. అర్థమవుతుందండి? ఇట్ ఈస్ నాట్ జస్ట్ టు రెసిల్, బట్ ఇట్స్ టు క్రై అవుట్ హౌ డెస్పరేట్ యూ వాంట్ గాడ్. ఎంతగా దేవుడు కావాలండి మీకు? మీ దేవుని సరే ప్రార్థన చేయనప్పుడు దేవా నువ్వు నన్ను నిజంగా ఆశీర్వదించాల్సిందే. నువ్వు లేకపోతే నాకు గతి లేదయ్యా, నాకు దిక్కు లేరయ్యా, నాకు సహాయం లేరయ్యా, నువ్వు లేకపోతే నేను జీవించలేనయ్యా, నా తోడు నువ్వు ఉండయ్యా, దయచేసి నా తోడు నువ్వు ఉండయ్యా. హృదయాన్ని చింప ఏడుస్తున్నారు దేవుని సన్నిధిలో. నో నో నో, టూ మోడెస్ట్. అయ్యో ఆయన మనసులో పెట్టు. పక్కోడు ఏమనుకుంటాడు? ఇక్కడ నుంచి బయటికి వెళ్తే మిమ్మల్ని చంపేస్తాను రెడీగా ఉన్నాడు. ఏం చేస్తారు? పక్కోడు ఏమనుకుంటాడా అని సైలెంట్ కూర్చుంటారు కదా. అప్పుడు వస్తుంది, ఇప్పుడు రాదే. అపవాది మీ జీవితాలను దోచుకుని పోతా ఉంటే రాదే. అపవాది మీ కుటుంబాన్ని నాశనం చేస్తానికి సిద్ధంగా ఉంటే రాదే. డే అండ్ నైట్ అపవాది టార్చర్ చూపిస్తూ ఉంటే రాదే. క్రియలో జరగలేదు కదా అనుకుంటున్నారేమో. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము నిజంగా మన గుండెల్ని చింపుకుని ప్రార్థన చేయాలండి. దేవా నువ్వు నాకు కావాలి.